ఖానాపూర్‌కి సంబంధించిన మరొక ఫ్యామిలీ కూడా మన పక్కన అయితే ఉన్నారు. భాస్కర్ అన్న వాళ్ళ ఫ్యామిలీ. మెయిన్‌గా ఏంటంటే అక్కడ మనం అన్న కన్నా ముఖ్యంగా భర్తని దూరం చేసుకొని అంటే దూరంగా ఉండి కూడా సుమారుగా ఒక 2 ఇయర్స్ ఆళ్ళు అలాగే 6 మంత్స్ వీళ్ళు అదే జైల్‌లో ఉంటూ వాళ్ళ బాధలు మెయిన్‌గా ఇక్కడ అక్క వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ అక్క వాళ్ళు అసలు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు? మెయిన్‌గా కేటీఆర్ గారి వరకు ఈ ఇష్యూ అసలు ఎలా జరిగింది? మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అక్క నమస్తే అక్క. నమస్కారం. మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. అక్క అసలు ఏం జరిగింది? అసలు ఎలాగా? ఏం జరిగిందంటే వీళ్ళేదో ఉపాధి కోసమని ఆ ఊరికెళ్ళిండ్రు. మలేషియా అనే ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళిండ్రు. అయితే అక్కడ చాలక కొన్ని రోజులు వర్క్ చేసిండ్రు. కాకపోతే అక్కడ కరెక్ట్ వర్క్ లేక ఫుడ్ కూడా చాలా కష్టమైపోయింది. అయితే ఇక్కడ మా ఏరియాకి వెళ్ళే ఇంకో 4-5 మెంబర్స్ వేరే దగ్గర వర్క్ ఉన్నది రండి అనేసరికంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిండ్రు. తీసుకెళ్ళాలి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, మా దగ్గరికి రండి వర్క్ ఉంది కదా ఎవరమైతేంది కలిసి చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు. అంటే ఇంకా 6 మంత్స్ అయితే అవుట్ ఉంటుండేనట. అయితే వెళ్ళేసరికంటే అక్కడ ఎన్ని అంటే ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఏమో అక్కడ వేసిండ్రు. చేస్తే వాళ్ళు ఎట్లా అంటే తెలుసా, మనకు మంత్లీ సాలరీస్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళ మీద ఉంచుకుంటారట 2 మంత్స్. అంటే మనం గట్టిగా అడగలేము. అంటే కదా మీరు వెళ్ళిపోండి, మీకు డబ్బులు లేకపోతే మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని పర్టికులర్గా మీరు ఉండండి, మీరు వర్క్ చేయండి అని మేము అడగాం. మీ అవసరం మీరు చేసుకోవాలి అంతే. వీళ్ళకి ఎట్లా అంటే తినడానికి కనీసం తిండి అయితే కావాలి కదా, ఏదో బతుకుదేరు కోసం వచ్చినాం, కనీసం ఇంటికి పంపించకపోయినా మేమైతే బతకాలి కదా, పిల్లలు ఉన్నారు అది ఇది ఉన్నారు అనేసి వీళ్ళు ఏమనుకున్నారు అంటే, సరే కనీసం ఫుడ్ కోసం అని ఉండాలా, డైరెక్ట్ అయితే వెళ్ళలేం, అంటే వెళ్ళాలన్నా మనం ఫైన్ కట్టుకొని డబ్బులతోటి రావాలా అనేసి వీళ్ళు ఏం చేసిండు కదా, సరే అనేసి అక్కడనే ఉన్నారు. అయితే వాడేం చేసిండు కదా వీళ్ళ బాస్ 3 మంత్స్కు ఇస్తా సాలరీస్ ఇస్తా అనేసరికి అంటే వీళ్ళు అనుకున్నారు కదా మేము ఉంటాం కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ వస్తాయి కదా అనే నమ్మకంతో వాళ్ళు అక్కడ చేసినందుకు మా సార్ అప్పటికి డ్యూటీ మీదే ఉన్నాడట. సడన్గా రైడ్ జరిగింది. రైడ్ అంటే తెలిసే అనుకుంటా మీకు. సడన్గా పోలీస్ వాళ్ళు వచ్చిండట. వచ్చేసరికి అంటే వీళ్ళకి ఏం తప్పు అంటే మనం మిస్టేక్ తెలియదు కదా, మామూలుగా వీళ్ళు అనుకున్నారు మామూలు పనే కదా, మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు అనే అపోహల వీళ్ళు ఉన్నారు. అయితే సడన్గా వచ్చి వీళ్ళని క్యాచ్ చేసేసిండట. చేసేసరికి అంటే మన వాళ్ళకేమో వాళ్ళ లాంగ్వేజ్ రాదు, వాళ్ళ లాంగ్వేజ్ ఏమో వీళ్ళకి అర్థం కాదు. అట్లా వీళ్ళు దొరికేసరికి అంటే మాకు ఇంకా అప్పటికి తెలియదు అన్నట్టు ఇట్లా అరెస్ట్ అయిండ్రు. సరికి అంటే మా ఆయనతో పాటు ఇంకిద్దరు అన్నయ్యలు కూడా దొరికిండ్రు. వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర మొబైల్ అందుబాటులో ఉండే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లా మేము జైల్లో పడ్డాం అనేసి మెసేజ్ పెట్టేసరికి అంటే వాళ్ళకి ఏం టెన్షన్ లేకుండే. అయితే మా సార్ ఏం చేస్తారంటే ఈవినింగ్ కానీ ఒక 2-3 అవర్స్ అయినా టైం దొరికినప్పుడు పిల్లల కోసం అని ఫోన్ చేస్తుండే కాబట్టి ఫోన్ చేయలేడు. ఫోన్ చేయకపోతేసరికి అంటే నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది కదా, అరే కొంచెమైనా కూడా ఒకవేళ బ్యాలెన్స్ లేకపోయినా కూడా పక్కలదన్నా ఫోన్ చేసి చేస్తారు కదా అనేసి అట్లా థాట్ వచ్చింది. నెక్స్ట్ డే రోజు మా మామయ్యని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే అప్పుడు తెలిసింది అన్నట్టు మా వాళ్ళు కూడా జైల్లో పడ్డారు అనేసరికి అంటే ఫుల్. మరో విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే చాలా చిన్నపిల్లలు ఉన్నారు మన వాళ్ళు. సుమారుగా 6 మంత్స్ అంటే చాలా చిన్నపిల్లలు ఉంటారు. మరి అసలు ఇక్కడ ఎలా గ్యాదర్ అయి చేశారు, మీరు అసలు ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఇప్పుడేమో అధికారంలోకి వచ్చింది ఏమో కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఏమైనా కానీ వచ్చిందా? ఏం లేదు అసలు. సపోర్ట్ అంటే నిజం చెప్పాలంటే నేను ఒక హౌస్ వైఫ్నే, చిన్నోడు అన్నట్టు మావోడు చిన్న పిల్లడు. ఈమె కూడా 5 ఇయర్స్, వీడికేమో 2 ఇయర్స్ అయిపోయింది. అయితే వీడు స్కూల్కి వెళ్ళలేడు, ఈమె స్కూల్కి వెళ్ళాలా. సో అయితే నేనేం చేసినా కదా, వేరే ఒక స్కూల్కి వెళ్ళిన అంటే మామూలుగా టీచింగ్ చేయడానికి. ఈమె ఫీజు కట్టుకోలేక ఇంట్లో కూడా బాగా కష్టం అయిపోయింది. అప్పటికే 6 మంత్స్ అవుతుంది మా ఆయన పడేసి. ఎట్లా అనేసి ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, నీకే చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తావా, స్కూల్ టీచింగ్ చేస్తావా అనేసి క్వశ్చన్ వచ్చింది. వచ్చేసరికి అంటే నేను అనుకుంటే ఇక పోనీ ఏదో ఒకటి ఇట్లా పిలుస్తారు కదా కూలి పనికి, అట్లా పోదాం అనుకుంటే ఈయన చూడడానికి ఎవరు లేరు, చిన్న పిల్లాడు కదా, మళ్ళీ మేము స్కూల్కి పంపాలా, స్కూల్ ఫీజు కట్టాలి, నేను ఇంట్లో ఫుడ్కి అయితే కావాలి కదా. ఇప్పుడు 1 రోజు పోతాం 2 రోజులు పోతాం మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా, ఎప్పుడు అక్కడనే ఉండలేం కదా, వాళ్ళ మీద డిపెండ్ కాలేం కదా. ఇప్పుడు అత్త మామ వాళ్ళు ఉన్నారు, 1 రోజు పెడతారు 2 రోజులు పెడతాడు, మళ్ళీ ఊకే కూడా వాళ్ళతో ఉండలేం కదా అనేసి నేనేం చేసినా కదా, సరే అనేసి ఇంకొక స్కూల్కి వెళ్ళేసరికి అంటే అక్కడ అవసరము అంటే మరి సార్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, బాబు కూడా నాతో పాటు వస్తాడు, మీరు ఎంత అని ఇవ్వండి, నాకు ఇంత అని నేను ఆర్గ్యూ చేయలేను, పాపది మాత్రం ఫీజు వద్దు, బాబు నాతోనే వస్తాడు, మీరు ఎంత అని ఇవ్వండి సరిపోద్ది అని అంటే సరే అని 3,000-4,000 ఇస్తాను అన్నారు. 4,000 తోనే నెల అంతా కూడా పిల్లల్ని పిల్లలతోటే 4,000 తోటే
అసలే మరి ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ గారిని కానీ వీళ్ళందరినీ ఎలా అప్రోచ్ అయ్యారు అక్క? అసలే మీకు సపోర్ట్ ఎవరు చేశారు ముఖ్యంగా? సపోర్ట్ అంటే మా ఏరియాకు మాజీ సర్పంచ్ ఉన్నాడు రంజిత్ అనేసి. అయితే ఫస్ట్ ఆయనని అడిగినాం. అడిగేసరికి అంటే అత్తమ్మ మరి జాన్సన్ అన్నతోటి ఒకసారి తెలుసుకుందాం జాన్సన్ అన్న. అయితే సరే మరి అంటే బయట వాళ్ళు ఎట్లా అన్నారంటే అన్నని ఎప్పుడు అంటే వీళ్ళు పడ్డ 10 daysకే కలిసినాం మేము. అంటే బయట వాళ్ళు ఏమన్నారు కొన్ని రోజులు ఉంచుకొని 5 daysకి అట్లా ఉంచేసుకొని టికెట్ బుక్ చేసి పంపించేస్తారు కదా అనేసి అదే అపోహలు ఉంటాం మేము. అట్లా అనేసరికి అంటే సరే ఎట్లా వస్తారు కదా 10 daysకి వస్తారు కావచ్చు 15 daysకి వస్తారు కావచ్చు అనేసి అట్లున్నారు. 15 days తర్వాత అన్నకు నవంబర్ 4కో 2కో వెళ్ళినాం. వెళ్ళేసరికి అంటే అన్న మరి ఇట్లా అనేసరికి అంటే సరే మరి అసలు ఏమైందో నేను కనుక్కుంటా అనేసి అన్న మెయిల్ పెట్టేసిండు ఎంబాస్కి. మెయిల్ పెట్టేసరికి అంటే ఆ రోజు అట్లా అయిపోయేసరికి అంటే ఇక మళ్ళా కొన్ని రోజులకి ఎట్లా అంటే వేరే ఒక అన్నయ్య ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏమన్నాడు మేము ఫిబ్రవరిలో వచ్చేస్తాం అనేసి అన్నాడు. అనేసరికి అంటే ఫిబ్రవరి అంటే ఇక వస్తారు కదా అనే అనిపిస్తుంది కదా వస్తారు కదా అనేసి ఇక మళ్ళీ మేము మామూలుగానే ఉన్నాం. ఇక ఎట్లా వస్తారు కదా అనేసి నేను ఇట్లానే స్కూలు పిల్లలు ఇదే అయిపోయింది. సరిపోయింది ఇటు పోకపోయినా పరేషనే కదా నాకు అనేసి నేను బీడీలు చెయ్య నాకు పెన్షన్ రాదు. సో మాకు రేషన్ కార్డు లేదు మాకు బియ్యము రావు ఏమి రావు. ఎందుకంటే 10 years నుండి రేషన్ కార్డ్సే లేవు కదా. మాకు కరెంటు బిల్లు మాఫ్ లేదు ఎందుకంటే రేషన్ కార్డు తోటే ప్రతి ఒక్కటి కూడా రేషన్ కార్డు తోటే లింక్ పెట్టిండు. కానీ ఇప్పుడు మరి ఇంకా సుమారుగా కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అవుతుంది. వీళ్ళు చాలా పథకాలు చెప్పారు, సన్న బియ్యం అన్నారు. మరి వీళ్ళందరూ ముఖ్యంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నేను చూశాను కూడా పేపర్లో కూడా వేయించారు వీళ్ళు మేము తీసుకొస్తున్నాం అని కూడా ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ. మరి వాళ్ళందరూ కూడా ఏమి రెస్పాండ్ ఏం అవ్వలేదా? రెస్పాండ్ అంటే మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. నిజం చెప్పాలంటే అసలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది తెలుసా అంటే వాళ్ళు ఫారెన్కి వెళ్ళి వాళ్ళు పంపించిన డబ్బులు మాకు చెప్పిండ్రా ఇప్పుడు వాళ్ళకు బాధ వచ్చింది కాబట్టి మా దగ్గరికి వచ్చిండ్రు అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది అన్నట్టు. అట్లా అటువంటిప్పుడు అటెందుకు పంపించిండ్రు అనేసి కూడా అడిగారు. అవునవును ఇక పేర్లు అని అవసరం లేదు కొందరు అన్నారు. దాని తర్వాత ఇక జాన్సన్ అన్న ఇక మా పాప మొత్తం మా పాపతోటి జరిగింది ఇదంతా నిజం. పాపనే పాపతో ఒకసారి మాట్లాడి అంటే వీళ్ళని కలవడానికి వెళ్ళిండు కదా. వెళ్ళేసరికి అంటే మేము మస్తు హోప్ పెట్టుకున్నాం అన్నట్టు ఎట్లన్నా తీసుకొస్తాడు అనేసరికి అంటే అక్కడ ఎట్లా అంటే ఇక్కడ వీళ్ళది ఇంకా అప్పటికి అయిపోలేదు అన్నట్టు. అక్కడ కొన్ని డబ్బులు పాపం ఆయన నిజం చెప్తున్నా సొంత మా అన్నలు 2 అన్నదమ్ములు ఉన్నారు 2 బావలు ఉన్నారు అందరు ఉన్నారు ఎవ్వరు కూడా అట్లా చెయ్యలేరు. అంతకంటే ఎక్కువ అనుకో జాన్సన్ అన్న నిజం అన్న తమ్ముడు. జాన్సన్ అన్న అంత మంచోళ్ళు అయితే నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే ముక్కు తెలియదు ముఖం తెలియదు మళ్ళీ ఆయన పదవిలో కూడా లేడు. ఆయనకు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి కదా. మరి ఈ కంట్రీ కాక వేరే కంట్రీకి పోయి చేయాల్సిన అవసరం ఏముంది? దాంతో ఆయనకేం లాభం కూడా ఉండదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా. ఎందుకంటే దాంతో నాకు పేరు వస్తుంది నాకు మంచితనం వస్తుంది వీళ్ళతోటి నేను ఎదిగిపోతా అనేసి అట్లా కాకుండా మా పిల్లల కోసం మాత్రం చేసిండు నిజంగా. హాయ్ నీ పేరు? శ్రేయాన్వి. ఓకే నాన్న ఇక్కడ లేనప్పుడు అమ్మ అంతా బాగానే చూసుకునేదా? మరి నాన్నకు నువ్వు మాట్లాడేవదానివా డాడీతో? లేదు అప్పుడు జైల్లో పడ్డప్పుడు పప్ప ఒకసారి చేసిండు. ఒకసారి ఫోన్ చేసి ఫుల్ ఏడ్చిండు. ఇక అంటే బాగా చిన్నగా ఉన్నారు కదా అసలు. అంటే నేను అప్పటికి స్కూల్కి వస్తున్నాను ఆయనకు కూడా తెలియదు అసలు ఎట్లా ఉంటుండ్రు ఏం తింటుండ్రు అనేసి అట్లా టెన్షన్ పడేసరికి అంటే నేను ఆల్రెడీ స్కూల్ ఉన్నా అనేసరికి అంటే కొంచెం ఇదైపోయింది. అప్పుడే పాపని చూపించిన. అయితే ఈ పాప ఏం చేసింది తెలుసా చూసినంతసేపు ఏడ్చిందా ఆడ 2 minutes ఏమి ఇచ్చిండు వాళ్ళు కోర్టుకి వెళ్ళేసరికి అంటే 2 minutesలో మళ్ళీ ఈమెకు మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ ఏడ్చిందట ఫోన్ కట్ అయిన తర్వాత. అయితే వాళ్ళ టీచర్ అంటే మేమే కొలీగ్స్ అన్నట్టు వాళ్ళ టీచర్ నన్ను పిలిచి మేడం మీ పాప మళ్ళీ ఏడుస్తుందంటే ఎందుకు ఏడుస్తుందంటే మా పాప మళ్ళీ ఇంకోసారి కూడా ఫోన్ చేయడాట మళ్ళీ 10 monthsకి వస్తుండు అనేసరికి అంటే అందరం అంటే ఘోరంగా బాధపడ్డాం. కానీ నిజంగా నాకు ఆ స్కూల్ కానీ మా స్టాఫ్ కానీ మస్తు హెల్ప్ చేసిండ్రు. అన్న మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారన్న ముఖ్యంగా అక్కడ చూస్తే? అన్న మేము అక్కడ జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. జాన్సన్ అన్న వచ్చి మాకు భరోసా ఇచ్చి మిమ్మల్ని తీసుకపోతా మీరు టెన్షన్ తీసుకోకూర్రి నేను వచ్చిన కదా మీరు భయపడకుండ్రి నేను తీసుకపోతా కేటీఆర్ సార్ చెప్పడంతో జాన్సన్ అన్న వచ్చి మాతో మాట్లాడి చేసి మిమ్మల్ని తీసుకపోతా మీరు టెన్షన్ తీసుకోకుండ్రి నేను వచ్చిన కదా మిమ్మల్ని తీసుకపోతా అని చెప్పి వచ్చి మాకు అక్కడ లాయర్ని పెట్టి కోర్టులో మాట్లాడి అన్నీ చేసి
మాకు అన్ని భరోసా ఇచ్చి జాన్సన్ అన్న మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి అన్నీ చేసి వచ్చి మళ్ళీ వచ్చి బయటకు వచ్చి తీసుకొచ్చిండు. బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిండు. మా భార్య పిల్లలకు మా మా ఫ్యామిలీకి అందరికి కల్పించిండు జాన్సన్ అన్న కేటీఆర్ సార్. ఎప్పటికీ అది సార్కు రుణపడి ఉంటాం మేము, ఎప్పటికీ మర్చిపోము జాన్సన్ అన్నను కేటీఆర్ సార్ని. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, అంటే ఉపాధి కోసమనే వీళ్ళందరూ కూడా మలేషియా వెళ్ళడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చిన్నపిల్లలను అయితే చూడొచ్చు. ఇంత చిన్నపిల్లలు ఉన్నా సరే ఈ ప్రభుత్వం నుంచి ఇటువంటి భరోసా కూడా రాలేదంట. అంటే ఇది ఏ విధంగా ఉన్నదన్నది ఒకసారి మీ ఊహలకు వదిలేసిన. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి కేసీఆర్ గారు, అక్కడ ఉన్న జాన్సన్ నాయక్ గారు, వీళ్ళిద్దరు సపోర్ట్తోనే వీళ్ళందరూ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళిద్దరూ కూడా వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా మరి 3 అయితే ఉన్నారంటే మరి వాళ్ళని కూడా తీసుకొచ్చే వరకు కూడా వీళ్ళైతే ఇంకా పనులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అన్న ఇంకా వారం రోజుల్లో వస్తారు వాళ్ళు ముగ్గురు కూడా. ఒక వారం రోజులు వాళ్ళ పాస్పోర్ట్లు లేవు, పాస్పోర్ట్లు ఒక వారం రోజుల్లో వస్తాయి. వాళ్ళు కూడా వస్తారు, వారం రోజుల్లో వాళ్ళు కూడా వస్తారు. చూస్తున్నారు కదా, ఇంకా నిజంగా వీళ్ళని సొంత ఖర్చులతో జాన్సన్ అన్న అలాగే కేసీఆర్ గారు కూడా వీళ్ళని అక్కడే పెట్టారు. అసలు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. అసలు ఎలాగవుతుంది అంటే ఇంత ఓట్లేసి మనం ఇంతలా గెలిపించాం, అటువంటిది మన వాళ్ళని కూడా మర్చిపోయిన ఉన్న వాళ్ళు కూడా ఈ విషయం తెలియాలని కూడా నేనైతే కోరుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ అయితే చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ఖానాపూర్కి సంబంధించి తెలంగాణ మలేషియాకి ఉపాధి కోసం ఒక 6 అయితే అక్కడికి వర్క్ చేయడానికైతే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళనైతే అక్కడైతే ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇక్కడ జైల్లో పెట్టి వీళ్ళు ఏదో తెలియక ఏదో ఒక పని చేస్తే దానికోసమని వాళ్ళని ఎక్కడైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికోసం ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి సంబంధించిన వాళ్ళు సుమారుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళని ఇండియాకి తీసుకురావడం అయితే జరిగింది. అలాగే అన్న అయితే మన పక్కన అయితే ఉన్నారు. మొత్తం 6లోని 3 అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ 3లోని అన్న అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు గుర్జల శంకర్. ఓకే, ఎక్కడన్నా మీది? ప్రజెంట్లీ మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ కడెం మండల్ లింగాపూర్ మాది గ్రామం. మేము అనుకోకుండా 2 సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళడం జరిగింది. అనుకోని సంఘటన వల్ల మేము చేసే లేబర్ పని అది ఒక ఫ్యాక్టరీ, చైనా కంపెనీ. అది అనుకోని సంఘటన వల్ల ఒక సిఐడి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి పోలీసులు వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసారు. అందులో దొరికే స్క్రాప్ పని, మేము చేసే లేబర్ పని విషయాలలో వాళ్ళు అనుకోకుండా పట్టుకుపోయి లోపలేసి వాళ్ళు ఇష్టమున్న కేసులు మమ్మల్ని అడిగిందిలే చేసేయలేదు. వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి అర్థం కాని సంఘటనలలో మమ్మల్ని తీసుకుపోయి లోపల పెడితే 6 నెలలు కఠినమైన శిక్షలు దారుణంగా అనుభవించినాం. అనుకోకుండా మా ఫ్యామిలీ పోయి కేటీఆర్ సార్కు జాన్సన్ నాయక్ సార్ కలిసి మా యొక్క బాధలు మా పిల్లలు మా ఫ్యామిలీ చెప్పుకుంటే వాళ్ళు ఇది చేసి సొలవ తీసుకొని జాన్సన్ నాయక్ అన్న మా కోసం మలేషియాకు రావడం జరిగింది 2 నెలల క్రితం. వచ్చి మా కోసం ఆ జైలుకు, కఠినమైన జైలు, ఆ జైలుకు సర్వసాధారణంగా రారాదు వాళ్ళు. అలాంటి జైళ్లకు అన్న అడ్వకేట్ను మాట్లాడుకొని వచ్చి అక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మాతో అర్ధగంట కూర్చుండి మాట్లాడి చేసి వివరాలన్నీ తెలుసుకొని మీ టెన్షన్ పడకూరి, మీ ఫ్యామిలీలు మాకు వచ్చి కలిసినాయి, ఎట్టి పర్సల మిమ్మల్ని తీసుకుపోయి మీ సొంత సదాలకు మీ భార్య పిల్లలకు అప్పచెప్పే బాధ్యత నాది. కేటీఆర్ సారు మాకు చెప్పిండు. కేటీఆర్ సూచనల వరకు ఎట్టి పర్సలు మేము ఇంటికి గుండపోయి మిమ్మల్ని అప్పచెప్తాం మీ పిల్లలు కానీ మాకు మాట ఇచ్చిండు. ఆ రోజు మాకు నమ్మకం కలిగింది. అప్పటిదాకా మేము ఇండియాకి వద్దాం, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని నమ్మకం లేకుండే. జాన్సన్ నాయక్ అన్నకు జీవితాంతకాలం రుణపడి ఉంటాం. ఈ రోజు 25 లక్షలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని 3 తీసుకొచ్చి మా భార్య పిల్లలకు అప్పచెప్పిండు. జీవితాంతకాలం మేము రుణపడి ఉంటాం. ఇంకా 3 వచ్చేటోళ్ళు ఉన్నారు. ఈ వారం రోజుల వాళ్ళ కోసం చాలా కఠినమైన ప్రయత్నాలు నడుస్తున్నాయి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆల్రెడీ ఇంకా వాళ్ళిద్దరిని పెట్టిండు, అడ్వకేట్ని పెట్టిండు, ఒక మనిషిని పెట్టిండు. అక్కడ వాళ్ళిద్దరు కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా ఇమిగ్రేషన్ పనులు పెండింగ్ ఉన్నాయి. పాస్పోర్ట్లు లేవు. పాస్పోర్ట్ల కోసం ఎంఎస్కి అప్లై చేశారు. అది వారం రోజుల వాళ్ళ పనులు కూడా కంప్లీట్ అవుతాయి. మాకు పాస్పోర్ట్ల కోసం ఎంత తిరుగుడు తిరిగి ఉపవాసం ఉప్పిడి నాతిరి పగాలనుకుంటా 3 రోజులు కష్టపడ్డాడు జాన్సన్ నాయక్ అన్న. కష్టపడి కేటీఆర్ సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుంటూ తెలుసుకుంటూనే ఉన్నాడు. కేటీఆర్ సార్ కూడా నిడదపోకుండా మా కోసం వాళ్ళ పిల్లలు ఏమైంది, ఏం కాదా, వాళ్ళ భార్య పిల్లలు కలకల అంటారు, ఎట్టి పర్సలు తీసుకురావాలని కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఇక్కడ ప్రయత్నాలు చేసి జాన్సన్ నాయక్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ జాన్సన్ నాయక్ అన్నకు కేటీఆర్ సార్ జీవితాంతకాలం మేము రుణపడి ఉంటాం. ఎన్నటికి ఆదిమారం ఇలాంటి ఎన్ఆర్ఐల బాధలు ఒక ఎన్ఆర్ఐకి తెలుస్తుంది అన్నట్టు కేటీఆర్ సార్కు కేసీఆర్ సార్కు జాన్సన్ నాయక్ అన్న వీళ్ళు తిరిగిన వాళ్ళు, వీళ్ళకి తెలుసు ఎన్ఆర్ఐల బాధలు ఏంది, వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎన్నో మంది ఫ్యామిలీలను 1000 మంది ఫ్యామిలీలకు తెచ్చి వాళ్ళ సదస్యాలకు తెచ్చి కలిపిండు కేటీఆర్ సార్. ఇప్పటి వరకు ఈ గత 10 సంవత్సరాలలో 2000 ఫ్యామిలీలకు మీద పైచెల్లి కేటీఆర్ సార్ తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి.
తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలో కలిపిండు. మమ్మల్ని కూడా అలాగే మాట ఇచ్చిండు కేటీఆర్ సారు, మీ ఫ్యామిలీలకు మీకు అప్పచెప్తాడు, పంపిస్తున్న మనిషిని జాన్సన్ నాయక్ అన్న పంపించండు. జాన్సన్ నాయక్ అన్న కష్టపడి మా కోసం అన్ని ఇబ్బందులు ఎదుర్కొని 2 సార్లు మలేషియాకు రావడం జరిగింది. ఏ ఒక నాయకుడు కూడా ఇప్పటి వరకు ఫోన్ చేసిన వాళ్ళు లేరు, మాట్లాడిన నాయకులు లేరు, ఎవరు ఏ దాఖలాలు లేవు. జాన్సన్ నాయక్ అన్న మా కోసం నైట్ అండ్ పగలు కష్టపడి మా పిల్లలకు తీసుకొచ్చి మమ్మల్ని అప్పచెప్పిండు. జీవితాంతకాలం జాన్సన్ నాయక్ అన్నకు కేటీఆర్ సార్కు ఎల్లకాలం రుణపడి ఉంటాం. దగ్గర సొంత డబ్బులు జాన్సన్ నాయక్ అన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 25 లక్షలు ఇప్పటి వరకు ఆల్రెడీ ఖర్చు పెట్టిండు. ఇంకా ప్రయత్నాలు ఇంకా 3 తీసుకురావాలంటే ఇంకా కొన్ని ఖర్చు అయితే అయినా కానీ ఎక్కడ వెనకాలేడు. అక్కడ చెప్పిండు ఎంత ఖర్చు అయినా సరే నా వీళ్ళను మా కాన్స్టిట్యున్సీలో ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో తీసుకుపోయి కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్తాను మాట ఇచ్చిన, ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా తీసుకొస్తా అని చెప్పిండు. తీసుకొచ్చిండు, మా 3 అప్పచెప్పిండు. వాళ్ళ 3 కూడా ఈ వారం రోజులు తీసుకొచ్చి అప్పచెప్పుతాడు. సార్తో అవుతుంది. కేటీఆర్ సార్ తలుసుకున్నాడు అంటే కాందో అంటూ ఏది లేదు. కేటీఆర్ సారు జాన్సన్ నాయక్ అన్న తలుసుకున్నాడు అంటే ప్రతి పని అయితే వాళ్ళని కూడా తీసుకొస్తాడు అనే నమ్మకం మాకుంది. మేము జీవితాంతకాలం కేటీఆర్ సార్కు జాన్సన్ నాయక్ అన్నకు ఎల్లకాలం రుణపడి ఉంటాం. మా భార్య పిల్లలము సాధ్యమైన మటుకు మేము వాళ్ళకు పార్టీ కోసం పని చేస్తాం. మేము ఎల్లకాలం మేము ఏదైనా చేయగలుగుతాం ఆ సార్ కోసం. సార్ ఇప్పుడు అలాగే మరో విషయం ఏంటంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి సుమారుగా 18 నెలలు పూర్తవుతుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీ నుంచి అక్కడున్న ఎమ్మెల్యే అవ్వచ్చు వీళ్ళెవరూ కూడా మరి మిమ్మల్ని తీసుకురావచ్చు అన్న ప్రయత్నం చేయలేదు? ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడున్న ప్రజెంట్లీ రూలింగ్ ఉన్న పార్టీ ఇప్పటి వరకు ఏ ఒక నాయకుడు పట్టించుకోలే, ఎవరు ఎంఎస్కి ఫోన్ చేయలే, మాట్లాడలే. ఎంఎస్సీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటి వరకు ఏ జైలు ఉన్నారని కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు. నామక వస్తు ఇక్కడ వాళ్ళు దప్పులు కొట్టుకోవడానికి పేపర్లకు వేసిరాట, మేము పోయినాం మాట్లాడిపించినాం అది చేసినాం. కానీ ఏ ఒక్కళ్ళు వచ్చి మాకు కలిసిన దాఖలాలు లేవు. మాకు జాన్సన్ నాయక్ అన్న వచ్చి కలిసేదాకా కూడా మాకు ఆశలు లేవు. మేము ఇండియాకి వస్తాం మా ఫ్యామిలీలో కలుతామని. అప్పటి వరకు ఏ ఒక నాయకుడు కలేడు, ఏ ఒక ఎంఎస్సీ నుంచి ఆఫీసర్ వచ్చి కలేడు, ఎవ్వరు కలి. అప్పటిదాకా మాకు ఆశలు లేవు జైల్లో. జాన్సన్ నాయక్ అన్న మొదటిసారి ఆ జైల్లోకి కూడా రావడానికి రీజన్ ఏంది, ఎవ్వరు మలేషియాలోకి కూడా అలౌడ్ లేని జైలు. అలాంటి జైళ్లకు కేటీఆర్ సార్ ఫోన్ చేసి అక్కడ మాట్లాడి ఆఫీసర్లతోని జాన్సన్ నాయక్ అన్నను పంపించిండు లోపలికి. అర్ధగంట మా దగ్గర కూర్చొని మా బాధలన్నీ మేము చెప్పుకుంటూ ఏడితే మా బాధలన్నీ చూడలేక జాన్సన్ నాయక్ అన్నకు కూడా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. అలాంటి సంఘటనలు జాన్సన్ నాయక్ అన్న అన్నాడు, మీరు ఇప్పటికి మీరు ఏడ్చుడు బంద్ చేయరు, మిమ్మల్ని ఎట్టి పడసలే, ఎంత ఖర్చు అయినా వెనకాడ మీ గోస చూసి మీ ఫ్యామిలీలకు అప్పయ్యే బాధ్యత నాది, మీ పిల్లలకు మీకు అప్పయ్యపుతా, మీరు బాధపడకురని. ఇప్పుడున్న రూలింగ్ పార్టీలో ఎక్క నాయకుడు కూడా ఏ ఒక్క రోజు మాకు ఫోన్ చేసి మాట్లాడు, బలం చెప్పడమో, ఎంఎస్సీని పంపించడమో, ఏదైనా ఆఫీసర్ పంపించడమో అని మస్తు ఆశలు ఉండే. మా ఫ్యామిలీ పిల్లలు కూడా మస్తు ఆశలు ఉండే, ఎవరన్నా ఆదుకుంటారేమో అని. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న వాళ్ళు ఎవరు ఆదుకోలేరు, ఎవరు ఇది కాలేరు. ఏ నాయకుడిని అయితే పక్కకెట్టిర్రో ఈ ప్రజలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో, అదే నాయకుడు ఈరోజు మాకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎలాంటి పదవికి లేకున్నా ఏది లేకున్నా కానీ మలేషియాకి వచ్చి ఇంత కష్టపడి తిరిగి మా కోసం ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని రాత్రి పగలనకుండా నిడదవ్వకుండా మనం ఈరోజు తీసుకొచ్చి మా పిల్లలకు అప్పచెప్పిండంటే ఆ ఘనత జాన్సన్ నాయక్ అన్న కేటీఆర్ సార్కి. కేటీఆర్ సార్ ఉంచినోడు ఇక్కడ లేడు, లేకపోడు, జరగదు. అది జరగని పని. ఇట్లా ఇంత మంచి పని చేసేటోళ్ళు ఇక దొరకరు. మా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో మాకు జీవితాంతకాలం అలాంటి గరీబులకు పనులు కావాలా, హెల్ప్ చేయాలన్నా అంటే అది జాన్సన్ నాయక్ అన్నతోనే అవుతుంది, వేరే వల్ల కాదు, కాబోదు చూడ. ఇక చూస్తున్నారు కదా, అంటే ఉపాధి కోసం మన ఇండియా నుంచి ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లోని అలాగే మెయిన్గా మన తెలంగాణ నుంచి చాలామంది మన దేశం వదిలి కూడా వెళ్ళిపోతారు. అలాగే వీళ్ళు కూడా వెళ్ళారు మలేషియా, అలాగే చాలా దిక్కులా కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు పడ్డ ఇబ్బందులు ఇవన్నీ కూడా అధికారంలో లేకపోయినా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు కూడా వీళ్ళ మీద దృష్టి పెట్టి సుమారుగా ఒక 3 అయితే ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగిందంట. ఇంకా మిగతా ఉన్న వాళ్ళని కూడా తీసుకురాకుండా అంటే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నారంట. మరి అసలు ఏమవుద్ది, కానీ అధికారంలో ఉన్న పార్టీ అసలు ఎటువంటి రియాక్షన్ కూడా చేయలేదంట. అంటే ఇక్కడ నుంచి సుమారుగా ఒక 6 అక్కడ ఉన్నా సరే వీళ్ళకి కేవలం పేపర్లో మేము తీసుకొస్తున్నామన్న కేవలం పేర్లు ఒకటి వేసారు తప్ప వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని కలవడం కూడా అసలు ఏం జరగలేదంట. మరి ఈ మరొక 3 కోసం కూడా మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. చూస్తే ఖానాపూర్కి నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే 6 ఫ్యామిలీలు ఉన్నారో ఈ 6గురిలో 3 మన తెలంగాణకి తీసుకురావడం అయితే జరిగింది. మరి ఆ 3 కోసం కూడా ఫస్ట్ నుంచి అంటే జానీ గారు నాయక్ గారు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అన్న సపోర్ట్గా అయితే ఉన్నారంట. వాళ్ళు అసలు ఏ టైంకి ఏ ఫ్లైట్ దిగారు, వాళ్ళు అసలు ఏమీ అక్కడ అసలు ఏ విధంగా వాళ్ళు ఇరుక్కుపోయారు అన్నది కూడా అన్నకాళ్ళకి అయితే తెలుసు. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. మీ పేరు? తోట సుమిత్, అడ్వకేట్ అండి. అడ్వకేట్ అన్న, అసలు ఏం జరిగిందన్న ముఖ్యంగా చూసుకుంటే ఈ ఖానాపూర్కి సంబంధించి మలేషియాలో ఏం జరిగింది? వీళ్ళ 6 ఫ్యామిలీ ఖానాపూర్ నియోజకవర్గం నుండి 6 వృత్తిరీత్యా మలేషియాకి వెళ్ళారండి. ఒక 6 ఫ్యామిలీస్, దాంట్లో 6 జైలు బాధిన పడ్డారు. సో కావున ఏమైందంటే మన బుక్యా జాన్సన్ నాయక్ గారికి ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఈయన మార్చ్ 27 తారీఖు నాడు ఖానాపూర్ నుండి మలేషియాకి బయలుదేరి అక్కడ వెళ్ళి జైల్లో ఏం జరుగుతుంది ఏంది అన్ని పరిశీలించి అక్కడ ఒక అడ్వకేట్ గారిని నియమించి అక్కడ నుండి ఇప్పుడు ఒక 3 ఫ్యామిలీస్ని తీసుకురావడం జరిగింది.
ఇంకా 3 ఫ్యామిలీస్ని తీసుకురావడానికి రానున్న రోజుల్లో ఇంకొక 15-20 డేస్లో తీసుకొస్తాం. ఇప్పుడైతే కేటీఆర్ గారు మరియు జాన్సన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ 3 ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇంకెవరైనా ఏ ఇష్యూ అయినా కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మా జాన్సన్ నాయక్ గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ ఇబ్బందులు ఏమి ఉన్నా కానీ తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అన్న కానీ అధికారంలో ఉన్న పార్టీ కూడా దీని మీద ఏమీ స్పందించలేదని ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. మరి దీనికోసం మీరేమంటారు? ప్రజలకి పనిచేయడానికి అధికారం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రజల పట్ల ఉంటారో, ప్రజలలో నిత్యం తిరుగుతుంటారో వాళ్ళు డైలీ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. అధికారం వచ్చింది కదా అని చెప్పి సింహాసనం ఎక్కి వాళ్ళు అసలు పనులు మర్చిపోతున్నారు. ఈ 6 శోభ గత 3-4 నెలల నుంచి చూస్తున్నాము. ఇవాళ విముక్తి జరిగింది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, కొడుకులు వాళ్ళు ఎట్లా ఏడిశారో మీరు చూశారు. ఇట్లాంటి ఏ సమస్య ఉన్నా కానీ జాన్సన్ నాయక్ గారు ముందుకు తీసుకెళ్తారు. అధికారం ఉన్నా లేకున్నా మా జాన్సన్ నాయక్ గారు ఎప్పుడు జనాల్లో ఉంటారు. ఇది మాత్రం ఆయన చావు కూడా ఖానాపూర్ నియోజకవర్గంలోనే. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.